హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో ఒక స్లైడ్లో ఒక వీడియోని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఎంఎస్ పవర్ పాయింట్ ప్రీవియస్ వీడియోస్లో ఒక స్లైడ్లో ఒక ఇమేజ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో అయితే మనం ఒక వీడియోని స్లైడ్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన ఛానల్ తరపున టెలిగ్రామ్లో ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి చెక్ చేసి జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ నుంచి చెక్ చేసి చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకెంత కాలేసి మనం టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్లో ఒక స్లైడ్లో ఒక వీడియోని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేశాను. Alt space menu system menu X leaving menus MS PowerPoint slide 1 of 2. ఓకే, ఇక్కడ మనకి 2 స్లైడ్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ స్లైడ్ లో ఉన్నాం. ఇక్కడ నేను టైప్ ఇచ్చేస్తున్నాను. Center title placeholder level 1 MS PowerPoint. చూడండి, సెంటర్ టైటిల్ ఎంఎస్ పవర్ పాయింట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను టైప్ ఇచ్చేస్తున్నాను. Subtitle placeholder level 1 presented by Prasad. ఓకే, సబ్ టైటిల్ వచ్చేసి ప్రజెంటెడ్ బై ప్రసాద్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ స్లైడ్ లో ఉన్నటువంటి 2 ప్లేస్ హోల్డర్స్ లో ఉన్న టెక్స్ట్ అయితే చూసాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ స్లైడ్ కి మూవ్ అవ్వాలంటే ఇక్కడ మనం పేజ్ డౌన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం స్లైడ్ బై స్లైడ్ మనం మూవ్ అవడానికి ఇక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down slide 2 2 of 2 object 1 as a title 1 object 2 as a content placeholder 2. చూడండి, ఇక్కడ మనకి స్లైడ్ 2 ఇక్కడ నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Title placeholder టైటిల్ ప్లేస్ హోల్డర్ object placeholder ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్. ఇక్కడ మనకి సెకండ్ స్లైడ్ లో 2 ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి. టైటిల్ ప్లేస్ హోల్డర్, ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్. ఓకే, ఇక్కడ మనం టైటిల్ ప్లేస్ హోల్డర్ లో మనం ఏదైనా టైటిల్ అనేది ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్ లో title place object placeholder ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్ లో ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు, లేదంటే ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయవచ్చు, లేదంటే ఒక వీడియోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఇక ఇమేజెస్ని అలాగే వీడియోస్ని కూడా మనం ఇన్సర్ట్ చేయాలంటే వేరే స్లైడ్ ఉంటుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. మనం స్లైడ్స్ని యాడ్ చేసుకుని వీడియోస్ కానీ లేదంటే ఇమేజెస్ కానీ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ఎంఎస్ పవర్ పాయింట్ ప్రీవియస్ వీడియోలో అయితే ఒక ఇమేజ్ని బ్లాంక్ స్లైడ్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఒక వీడియోని కూడా ప్లేస్ హోల్డర్స్ ఉన్న స్లైడ్ లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, బ్లాంక్ స్లైడ్ లో ఏ విధంగా ఒక వీడియోని ఇన్సర్ట్ చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం ప్రజెంట్ ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్ పై కర్సర్ పెట్టాం. మరొకసారి ఇక్కడ నేను ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. object placeholder చూడండి, ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తాను ఒకసారి. enter edit ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్ లో సెకండ్ స్లైడ్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్ లో నేను వీడియో అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ దానికోసం నేను Alt N క్లిక్ చేస్తున్నాను. Alt N upper ribbon insert tab Alt followed by N. నెక్స్ట్ వీడియో సబ్ మెనూకి V ప్రెస్ చేస్తున్నాను. V menu leaving menus this device ... to move through items press up or down arrow Alt followed by N V T. చూడండి, దిస్ డివైస్ కి ఇక్కడ నేను T ప్రెస్ చేస్తున్నాను. T leaving menus leaving ribbons insert video dialog file name : edit combo to set the value use. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ చెప్తాను, వినండి. ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ వచ్చేసి Alt N V T. ఓకే, Alt N V T మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ మనకి అడుగుతుంది. ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. మీరు ఏదైతే వీడియోని ఎంఎస్ పవర్ పాయింట్ లో ఈ యొక్క స్లైడ్ లో మీరు ఇన్సర్ట్ చేయాలనుకున్నారో ఆ యొక్క ఫైల్ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదంటే షిఫ్ట్ ట్యాబ్ తో మనం ట్రివ్యూకి మూవ్ అయ్యి అక్కడ ఏ లొకేషన్ లో మీ యొక్క వీడియో ఫైల్ ఉందో ఆ యొక్క వీడియోని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూసుకుని ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకుని ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను, ట్రివ్యూకి మూవ్ అవుతున్నాను. explore preview local disk left parent C : right parent closed 8 of 10. ఓకే, లోకల్ డిస్క్ C లో ఉంది లొకేషన్ అనేది. ఇక్కడ నేను ఇప్పుడు అప్ యారో తో పిక్చర్స్ మూవ్ అవుతున్నాను. videos pictures closed. ఓకే, పిక్చర్స్ enter ఒకసారి ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. shell folder view items view list box camera roll 1 of 14. ఇక్కడ నేను ఒక వీడియో అయితే సెలెక్షన్ చేసుకుని ఆ యొక్క వీడియోని ఇన్సర్ట్ చేస్తాను ఒక స్లైడ్ లోకి, ఎంఎస్ పవర్ పాయింట్ స్లైడ్ లోకి. P pictures P pdf jaws.mp4. ఓకే, ఈ యొక్క వీడియోని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. enter slide 2 2 of 2 video ఓకే, వీడియో అనేది ఈ యొక్క స్లైడ్ లోకి అయితే
యాడ్ అయిపోయింది. చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ ట్యాబ్ ఇచ్చేస్తాను. Title placeholder. ఓకే, టైటిల్ ప్లేస్ హోల్డర్ ఇక్కడ ఎటువంటి నేను టైటిల్ ఇవ్వలేదు. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన టైటిల్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఒక ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క వీడియో అనేది ఎందుకోసం అని చెప్పేసి ఆ యొక్క టైటిల్ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. వీడియో ఇంతకు ముందు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి రీడ్ చేసింది. ఇప్పుడు వీడియో అని చెప్పేసి రీడ్ చేసింది. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే స్లైడ్ ఏరియాలో ఉన్నాం. ఓకే, స్లైడ్ ఏరియాలో ఉన్నప్పుడు మనం ఒక వీడియోని ప్లే చేయాలంటే ఇక్కడ మనం స్పేస్ బార్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేను స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూసారు కదా, వీడియో అనేది మనకి ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోని ఇన్సర్ట్ చేస్తాం. ఒక స్లైడ్ అనేది యాడ్ చేసుకుని ఆ యొక్క స్లైడ్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్ లో ఒక వీడియోని ఇన్సర్ట్ చేసాం. ఇలా కాకుండా ఎటువంటి ప్లేస్ హోల్డర్ లేని ఒక స్లైడ్ ఉంటుంది, బ్లాంక్ స్లైడ్. ఆ యొక్క బ్లాంక్ స్లైడ్ లో కూడా ఒక వీడియోని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. దానికోసం ఇక్కడ నేను మరొకసారి ఒక స్లైడ్ ఇన్సర్ట్ చేయడానికి, అంటే ఒక స్లైడ్ ని ఇక్కడ యాడ్ చేయడానికి ఇక్కడ మనకి 2 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ స్లైడ్ లో ఒక వీడియోని మనం ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు థర్డ్ స్లైడ్ ని యాడ్ చేయడానికి ఇక్కడ నేను Alt N క్లిక్ చేస్తున్నాను. Alt N upper ribbon insert tab Alt follow. ఇక్కడ డౌనర్ ఇస్తున్నాను. Insert slides new slide split button Alt follow. ఓకే, న్యూ స్లైడ్ స్ప్లిట్ బటన్. ఇక్కడ నేను మరొకసారి Alt డౌనర్ ఇస్తున్నాను. Alt down arrow slides toolbar new slide. ఇప్పుడు నేను డౌనర్ అయితే నావిగేట్ అవుతున్నాను. To content button blank button. చూడండి, బ్లాంక్ బటన్ అంటే ఇది బ్లాంక్ స్లైడ్ అన్నమాట. ఈ యొక్క బ్లాంక్ స్లైడ్ లో ఎటువంటి ప్లేస్ హోల్డర్స్ ఉండవు. ఓకే, ఇంతకు ముందు అయితే మనం చూసాం టైటిల్ ప్లేస్ హోల్డర్, ఆబ్జెక్ట్ ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి మనం 2 ప్లేస్ హోల్డర్స్ చూసాం. ఓకే, ఇక్కడ అలా కాకుండా బ్లాంక్ స్లైడ్ అనేది ఎటువంటి ప్లేస్ హోల్డర్స్ లేకుండా బ్లాంక్ గా మనకి ఇక్కడ స్లైడ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter slide 3 free of free to select an object. చూడండి, స్లైడ్ 3 ఇక్కడ నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఎటువంటి ప్లేస్ హోల్డర్స్ లేవు. ఇప్పుడు మనం ఈ యొక్క స్లైడ్ 3 లోకి వీడియోని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే సేమ్ మెథడ్. ఇక్కడ మనం Alt N క్లిక్ చేయాలి. ఇక్కడ Alt N క్లిక్ చేస్తాను. Alt N upper ribbon insert V media toolbar video button T leaving menus leaving ribbons insert video dialog file name colon. చూడండి, ఇక్కడ నేను Alt N V T ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను మరొకసారి షిఫ్ట్ ట్యాబ్ తో ట్రివ్యూకి మూవ్ అవుతున్నాను. Preview local disk left parent C colon right. ఇక్కడ అప్పేర్ వస్తాను. Pictures closed. పిక్చర్స్ లో ఉన్న నా యొక్క వీడియోస్ అనేవి ఇక్కడ ఒకసారి ట్యాబ్ క్లిక్ చేసి shell folder view item ఏదైనా ఒక వీడియో అనేది ఇక్కడ నేను సెలెక్షన్ చేస్తాను. msxldata.mp4. ఓకే, ఈ యొక్క వీడియోని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఆ యొక్క బ్లాంక్ స్లైడ్ లోకి ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter slide 3 free of free video. చూడండి, స్లైడ్ 3 ఒకసారి నేను పేజ్ అప్ ఇస్తాను. To select an page up to select an object press tab ms powerpoint slide 1 of 3. చూడండి, 1 of 3 ఇది ఫస్ట్ స్లైడ్. నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down to select an object press tab slide 2 of 3. Object 1 has a title 1. Object 2 has a PDF JAWS video. To select an object press tab. చూడండి, ఇక్కడ మనకి సెకండ్ స్లైడ్ లో PDF JAWS వీడియో అని చెప్పేసి ఇక్కడ మనకి రీడ్ చేసింది. నేను మరొకసారి పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down to select an object press tab slide 3 free of free. Object 1 has a MSXL data video. చూడండి, MSXL డేటా వీడియో అని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరిగింది. ఒకవేళ మనం ఈ యొక్క వీడియో మనం ప్లే చేయాలంటే ఇక్కడ మనం స్పేస్ బార్ ఇవ్వాలి. ఇక్కడ నేను స్పేస్ బార్ ఇస్తున్నాను. చూడండి, స్పేస్ చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క వీడియో మనం ప్లే చేయడానికి ఇక్కడ మనకి ఒకసారి మనం ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఒకసారి ట్యాబ్ క్లిక్ చేస్తే వీడియో అని చెప్పేసి రీడ్ చేస్తుంది. చూడండి, వీడియో. ఇప్పుడు మనం స్పేస్ బార్ క్లిక్ చేయాలి. స్పేస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ కూడా మనం స్పేస్ బార్ క్లిక్ చేస్తే బ్లాంక్ స్లైడ్ లో ఉన్నటువంటి వీడియో కూడా ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇదంతా చూసేది స్లైడ్ ఏరియాలో ఉండి మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, స్లైడ్ షో ఇవ్వాలి. స్లైడ్ షో ఇచ్చినప్పుడు ఈ యొక్క వీడియోస్ అనేవి ఏ విధంగా ప్లే అవుతాయి అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ నేను దానికోసం స్లైడ్ షో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మనం ఒక స్లైడ్ షోని మనం స్టార్ట్ చేయాలంటే షార్ట్ కట్ ఉంది F5. ఇక్కడ F5 క్లిక్ చేస్తాను. F5 slide 1-MS PowerPoint heading level 1 MS PowerPoint heading level 2 presented by Prasad. చూడండి, మనకి MS పవర్ పాయింట్ లో ఫస్ట్ స్లైడ్ లో ఆ యొక్క సెంటర్ టైటిల్ అలాగే సబ్ టైటిల్ కూడా ఇక్కడ రీడ్ చేసింది. ఇక్కడ మనం స్లైడ్ కి మనం మూవ్ అవ్వాలంటే పేజ్ డౌన్ లేదంటే పేజ్ అప్. ఓకే, మనం ఫస్ట్ స్లైడ్ లో ఉన్నాం కాబట్టి ఇక ఫస్ట్ స్లైడ్ నుంచి సెకండ్ స్లైడ్ కి మూవ్ అవడానికి ఇక్కడ నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను. Page down. Slide 2 link PDF JAWS video link animation trigger PDF JAWS video. చూడండి, ఈ విధంగా
ఆ యొక్క టైటిల్ అనేది రావడం జరుగుతుంది. సెకండ్ స్లైడ్ వీడియో కూడా ప్లే అవుతుంది. Page down. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో PDF ఫైల్స్ ని చూడండి. మరొకసారి నేను పేజ్ చేయాలని ఇస్తాను. Page down. Animation trigger PDF JAWS video link. Slide 3. Link MS Excel data video. Link animation trigger MS Excel data video. Page down. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. Animation trigger MS Excel end. ఒక స్లైడ్స్ అనేది ఈ విధంగా ఇచ్చుకుని మనం ఇన్సర్ట్ చేసిన వీడియోస్ ని ఈ విధంగా షో చేయవచ్చు. చూసారు కదా, 2 వీడియోస్ నేను ఇన్సర్ట్ చేశాను. అంటే ఫస్ట్ వేరే స్లైడ్ లో ఇన్సర్ట్ చేశాను. అంటే ప్లేస్ ఫోల్డర్స్ ఉన్న స్లైడ్ లో ఆబ్జెక్ట్ ప్లేస్ ఫోల్డర్ లో ఒక వీడియోని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది చూపించాను. అలాగే బ్లాంక్ స్లైడ్, ఎటువంటి ప్లేస్ ఫోల్డర్స్ లేని బ్లాంక్ స్లైడ్ లో ఒక వీడియోని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది చూపించాను. ఇది ఫ్రెండ్స్, మనం ఒక వీడియోని ఇన్సర్ట్ చేసే విధానం. ఈ విధంగా మనం ఏదైతే ప్రజెంటేషన్ ఇస్తామో ఆ యొక్క ప్రజెంటేషన్ లో భాగంగా ఏదైతే వీడియో మనకి అవసరపడుతుందో ఆ యొక్క వీడియోని ఈ విధంగా మనకు నచ్చిన స్లైడ్స్ అనేది యాడ్ చేసుకుని ఆ యొక్క స్లైడ్ లో ఈ యొక్క వీడియోని మీరు ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.